వాళ్ళు ఆ వృద్ధులకు ఏమీ కారు, కానీ రోజు సమయానికి భోజనం అందిస్తారు. గ్రామంలోని వృద్ధులు, ఒంటరి మహిళలకు రోజు 2 పూటలా ఇంటికి క్యారేజ్ పంపిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో ఉన్న క్షత్రియ సేవా సంఘం వితరణ ఇది. 17 ఏళ్లు ఉచితంగా వృద్ధుల కడుపు నింపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇంతకీ వారు ప్రతి ఇంటికి క్యారేజ్ ఎలా ఇస్తారు, అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసుకోవాలంటే మాత్రం ఒక్కసారి ఈ స్టోరీ చూడాల్సిందే. వృద్ధాప్యంలో ఉన్నవారు చివరి రోజుల్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరూ ఉన్నా కాస్తంత అన్నం కోసం ఎదురు చూసే వృద్ధులు ఎందరో ఉన్నారు. ఇక వాళ్లకంటూ ఎవ్వరూ లేని వృద్ధుల బాధలను చెప్పలేం. అలాంటి వారి గురించి ఆలోచిస్తోంది క్షత్రియ సేవా సంఘం. సమయానికి వారి కడుపు నింపుతూ వాళ్ల కళ్లలో ఆనందాన్ని నింపుతోంది ఆ సంస్థ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో ఉంది ఈ క్షత్రియ సేవా సంఘం. నిత్యం వృద్ధులకు భోజనం, క్యారేజీలు అందిస్తూ వారి ఆశీస్సులు అందుకుంటోంది క్షత్రియ సేవా సంఘం. చెరుకుమిల్లి గ్రామం నుంచి వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లి చాలా మంది స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారందరూ కలిసి క్షత్రియ సేవా సంఘంగా ఏర్పడ్డారు. తరువాత తమ స్వగ్రామంలోని వృద్ధుల కోసం ఏదైనా చేయాలి అనే తలంపుతో వృద్ధుల కోసం అన్నదానం చేయాలని ఆలోచన చేశారు. వృద్ధులు ఒంటరిగా జీవిస్తోన్న వారికి అండగా ఉండేందుకు 2007లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజు గ్రామంలో ఎవ్వరూ లేని కుటుంబ ఆదరణకు నోచుకొని వారికి క్యారేజీల ద్వారా భోజనం అందచేయటం మొదలుపెట్టారు. చెరుకుమిల్లి క్షత్రియ సేవా సంఘం తరఫున వృద్ధులకి, ఒంటరి వాళ్ళకి, అలాగే ఎవరైనా పెద్దవాళ్ళకి, భర్త లేకపోయినా లేకపోతే భార్య లేకపోయినా అలాంటి ఒంటరి వాళ్ళకి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు 17 ఏళ్ళు నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం. హైదరాబాదు వారి ఆర్థిక సహాయ సహకారాలతో ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇంకా ఒక్కరోజు కూడా ఆకుండా ఎట్టి పరిస్థితుల్లోని ఎండైనా, వరదైనా, వానైనా, ఎలాంటి పరిస్థితుల్లోని, ఎలాంటి న్యాచురల్ కలామిటీ వచ్చినా కూడా వీళ్ళ ఇంటికి క్యారేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా కొంచెం ఓపుకున్న వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు, కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా బై 8 o'clockకే మీల్స్ రెడీ అయిపోతుంది. వాళ్ళ ఇంటికి సర్వ్ చేసేస్తారు. గ్రామంలోనే క్షత్రియ భవనాన్ని ఏర్పాటు చేశారు స్థానికులు. ఆ భవనంలోనే ఆహార పదార్థాలన్నీ వండుతారు. సమయానికల్లా క్యారేజీలు అందరికీ చేరిపోతాయి. కుల మతాల పట్టింపులు లేకుండా అవసరమైన వారందరికీ భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఒకసారి, మళ్లీ సాయంత్రం 4 గంటలకు ఒకసారి క్యారేజీలు అందచేస్తారు. వృద్ధులకు అందించే ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ క్యారేజీలను అన్నార్తులు శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతను నిర్వాహకులే నిర్వర్తిస్తూ ఉంటారు. కాగా దీనికయ్యే ఖర్చును చాలా వరకు గ్రామానికి చెందిన వారే భరిస్తూ ఉంటారు. ఇలా గత 17 సంవత్సరాలుగా ఇంటింటికి భోజనం క్యారేజీలు పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాకు అనారోగ్యం వల్ల కిడ్నీ ఫెయిల్ అయింది నాన్న, హార్ట్ సర్జరీ అయ్యింది. దానివల్ల క్యారేజీ అడిగితే పెడుతున్నారు. వంట చేసుకోలేను, నేను ఎడం పక్క ఏం పని చేయదాం, అందుకే అడిగితే పాపం దానం చేస్తున్నారు, క్యారేజీ పెడుతున్నారు. నాన్న బాగుంటుంది అమ్మ, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అన్ని సమపాళ్ళలో ఉంటున్నాయి, ఉప్పు కారాలు అన్నీ బాగుంటున్నాయి. వాన వచ్చినా ఎండ వచ్చినా మాకు ఏం ఇబ్బంది లేదమ్మా. ఏ టైంకి ఆ టైం తెచ్చి పొద్దున్న సందాలు ఇచ్చేస్తాడు, మనిషి ఇచ్చేస్తాడు. వయసు రీత్యా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాత్విక ఆహారమే అందిస్తున్నారు. ఉదయం పప్పు, కలగూర కూర, పులుసు, పచ్చడి, రసం, మజ్జిగ, సాయంత్రం సమయంలో కూర, సాంబారు, మజ్జిగ అందచేస్తున్నారు. వారానికొకసారి కోడిగుడ్డు అందిస్తున్నారు. శుభ కార్యక్రమాలు, జన్మదినోత్సవాలు జరుపుకునే దాతలు సైతం ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. కూరగాయలు సాధ్యమైనంత వరకు ఎరువులు వాడకుండా పండించిన వాటినే ఉపయోగిస్తారు. సంఘ భవనంలోనే కూరగాయల మొక్కలను పెంచుతున్నారు. గ్రామస్తులు సైతం తమ పొలాల్లో పండిన కూరగాయలను అందిస్తూ ఉంటారు. వంటలు సిద్ధం చేయడం, క్యారేజీలు అందించడం వంటి పనులు చేయటానికి 4గురిని నియమించారు. ఇంట్లో ఆడవాళ్ళు మేము కూడా చేసుకోలేని కారణంగా
గత 4 నెలల నుంచి ఇక్కడ క్యారేజీ క్షత్రియ సేవా సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి క్యారేజెస్ తీసుకుంటున్నాం. చేసేవారి యొక్క క్షత్రియ సేవా సంఘం నుంచి క్యారేజ్ తెప్పించి పొద్దుటి 9 లోపల ఇచ్చేస్తారు. సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ఇచ్చేస్తారు. మానవత్వానికి కొదవలేదు, దాతృత్వానికి అవధుల్లేవు అన్నట్టుంది చెరుకుమిల్లి గ్రామం. ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామాభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయం అందచేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులు.